అవ్వా విన్నారా చారి గారు, కార్లో అంటే టాయిలెట్ కమోడ్ అంటే ఇప్పుడే ఆపండి పాట పాడొస్తా అంటే ఇక్కడ కుదరదు. మన తెలుగు యూట్యూబర్ ఉమా ట్రావెలర్ ఉన్నారు కదా, సో అదేంటో నేను ఇప్పుడు సోది చెప్పి ఆ సోది చెప్పి లాగ్ చేయాలనుకోవట్లేదు. బా ఇది కదా నిజంగా లైఫ్ అంటే. హే ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ దీపేష్ అరణ్య. వెల్కమ్ టు యూరోప్లో ముద్దపప్పు ఆవకాయ్. ఓకే, నార్మల్ వ్లాగ్స్ చూసి నా బ్లూపర్స్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. సో కొత్తగా ఇవాళ మిమ్మల్ని ఒక షాప్కి తీసుకొచ్చా అనమాట. అది ఏం షాప్ అని అంటే, ఏ షాప్ అని అంటే క్యాంపింగ్ అనమాట. క్యాంపింగ్ షాప్ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు సమ్మర్ అసలు మళ్ళా ఆడిపోతుంది, ఎండ అయితే మామూలుగా లేదు. నిజంగా ఇండియాలో ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ 28 degrees ఉంది. 28కి అసలు చెప్పలేను అనమాట వేడి. సో ఏంటంటే ఈ షాపు ఇక్కడ సమ్మర్లో ఏం చేస్తారంటే, మనకి ఇండియాలో కార్స్ అలా ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కార్స్ ఉన్నా కూడా దాంతోపాటు ఎక్స్ట్రా ఇంకొక వ్యాన్ ఉంటుంది, అదే క్యారవాన్. ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళకి ట్రిప్స్ అంటే ఇంకా పిచ్చి. చెప్పాను కదా, టైం దొరికితే ఇంకా జాబ్ అనేది జస్ట్ వాళ్ళు సర్వైవల్ కోసం చేస్తారు తప్ప వచ్చిన డబ్బులంతా కూడా వాళ్ళు ట్రిప్స్ మీద స్పెండ్ చేస్తారు అంతే. తినడము, రెస్టారెంట్స్కి పెట్టడము, మిగతా డబ్బులు ఏమైనా ఉంటే ట్రిప్స్కి బాగా సేవ్ చేసుకుంటారు. ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు జాబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నెలకింత అని పక్కన పెట్టుకుంటారు ట్రిప్ కోసం అనమాట. సో ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి క్యారవాన్స్లో వీళ్ళు హోటల్ బుకింగ్స్ అవి చేసుకోకుండా నేచర్లో క్యాంపింగ్ వ్యాన్లో టెంట్లు వేసుకొని అలా ఉండడానికి ఇష్టపడతారు. నాకు కూడా అదొక పెద్ద డ్రీమ్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చా సడన్గా అంటే, నాకు కొన్ని కావాల్సినవి ఉన్నాయి. అవి ఏంటో అనేది నేనేం చెప్పను, ఎందుకంటే కొన్ని సర్ప్రైజెస్ ఉండాలని తెలుసు కదా, ఎప్పుడు చెప్తా కదా. సో అందుకనమాట ఎలాగో వచ్చాను, మీకు కూడా చూపిద్దామని నాకు అనిపించింది. సో ఇప్పుడు ఎండ అయితే మామూలుగా లేదు. లోపలికి వెళ్ళిపోయి నేను మాస్క్ వేసుకోవాలి. కొంచెం వాయిస్ ఏమన్నా తక్కువ కానీ కొంచెం ఏమైనా తేడా కనిపిస్తే ఏమనుకోదు, బికాజ్ మాస్క్ కంపల్సరీ షాప్స్లో. నేను ఆ క్యాంపింగ్ వ్యాన్స్లో కావాల్సిన వ్యానిటీ అంటే కార్లోకి ఏదైతే నెసెసరీయో ప్రతి చిన్న దగ్గర నుంచి కార్ మొత్తానికి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి, టెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అదేంటో నేను ఇప్పుడు సోది చెప్పి లాగ్ చేయాలనుకోవట్లేదు. సో లోపలికి వెళ్ళిపోదాం. ఓకే, కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ వీడియో మొత్తం చూసాక లైక్ చేసి కమెంట్ చేయండి. ఫుల్ వీడియో చూడాలన్నమాట. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెళ్ళిపోదాము. FFP2 మాస్కే అనమాట ఇక్కడ, నార్మల్ మాస్క్స్ నాట్ అలౌడ్. సో ఈ మొత్తం కూడా క్యాంపింగ్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. ఈ చైర్ చూసారా, ఫోల్డబుల్ చైర్స్ అనమాట. జస్ట్ అలా మడత పెట్టుకొని కార్లో వేసేసుకుంటారు ఇలాంటి చైర్స్. సో ఏమన్నా తినడానికి మనకి ముందు ట్రే లాగా వచ్చింది. క్యాంపింగ్ కార్ అయితే ఉంటుంది కానీ ఎక్కడన్నా బీచ్ దగ్గర కానీ నేచర్ దగ్గర కానీ ఆపుకున్నప్పుడు వాళ్ళకి పడుకోవడానికి కూర్చోడానికి కావాలి కదా. సో ఫోల్డబుల్ చైర్స్, ఫోల్డబుల్ బెడ్స్ అయితే ఈజీ అనమాట, లేకపోతే వాళ్ళు క్యారీ చేయడం కష్టం కదా. దీని ప్రైస్ వచ్చేసి 100 euros ఉంది, 99 euros 99 cents, అంటే అప్రాక్సిమేట్గా 9000 Indian rupees అన్న. చాలా కంఫర్ట్గా ఉంది రాజు. అలా క్యాంపింగ్ వ్యాన్లో నేను ఇవన్నీ వేసుకొని లియోన్ పట్టుకొని అలా నేచర్లోకి వెళ్ళిపోయి ఒక 2-3 రోజులు స్పెండ్ చేయాలని. నైస్. సో ఇది చూసారా, వ్యాన్లో షవర్ అనమాట. అంటే యాక్చువల్గా వీళ్ళు సమ్మర్లో చాలా లేక్స్, బీచెస్ దగ్గరికి వెళ్తారు కదా, అక్కడ పెట్టేసుకుంటారు దీన్ని, పైప్ అందులో పెట్టేసి చక్కగా దీని మీద నుంచి స్నానం చేసుకుంటారు. ఆర్ ఇక్కడ స్టోరేజ్ కూడా ఉంటుంది అనమాట దీంట్లో. సో ఇక్కడ ఫాస్ట్, స్లో అన్నీ తిప్పుకోవడానికి కూడా ఉందన్నమాట. ఇది కూడా ఫోల్డబుల్, అన్నీ మనం నీట్గా క్లోజ్ చేసి పెట్టేయచ్చు. ఇవన్నీ ఏమో వాటర్ మనం స్టోర్ చేసుకోవడానికి క్యాన్స్ అనమాట. సో ఇలా జస్ట్ మన ఇండియాలో కూడా ఉంటాయి కదా మిల్టన్స్, అలా ఇలా అనుకుంటే వాటర్ వచ్చేస్తాయి. డ్రింకింగ్ వాటర్, నార్మల్ వాటర్, వ్యాన్లోకి వాటర్ ఉండటం కోసం ఇట్లాంటివి అనమాట. ఈ పైన అన్నీ ఉన్నాయి చూడండి, పెద్ద సైజు, చిన్న సైజు అన్నీ ఉన్నాయి. అవ్వా విన్నారా చారి గారు, కార్లో అంటే టాయిలెట్ కమోడ్ అంటే నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. అమ్మో, క్యాంపింగ్ వ్యాన్స్ ఉంటాయని ఇండియాలో కూడా తెలుసు కానీ ఇక్కడే ప్రాక్టికల్గా చూస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ మనం యూరినేట్ చేయడానికి కుదరదు అనమాట. ఇప్పుడే ఆపండి పాట పాడొస్తా అంటే ఇక్కడ కుదరదు.
సో ఎక్కడ ఏమన్నా ఎమర్జెన్సీలో ఇవి బాగా యూజ్ అవుతాయి. ఈ కమోడ్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా ఉంది. కిందకి తీసి పెట్టి చూపిస్తా ఆగండి మీకోసం. ఏమొద్దు. ఇదేంటంటే మినీ కమోడ్ అనమాట. నా లైఫ్లో ఇలాంటి కమోడ్ నేను చూడలేదు. ఎంత లైట్ వెయిట్ అంటే వ్యాన్స్లో ఇక్కడ ఇండియాలో లాగా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మనం యూరినేట్ చేయడానికి కుదరదు అనమాట. చెట్లు పాట పాడొస్తా అంటే ఇక్కడ కుదరదు. సో వీళ్ళు ఏంటంటే ఇలాంటిది కమోడ్ని కార్స్లో ఆర్ వ్యాన్స్లో పెట్టుకుంటారనమాట. ఇక్కడ చూసారా, ఇది ప్రెస్ అని ఉంది. ప్రెస్ ఆర్ పుల్. టిష్యూస్ యూజ్ చేస్తాం కదా, టిష్యూస్ యూజ్ చేసినప్పుడు ఈజీగా అది ఫ్లష్ అయ్యి వెళ్ళిపోవడానికి ఈ లిక్విడ్ అనమాట. మనం యూజ్ చేయడం అయిపోయిన తర్వాత ఈ లిక్విడ్ కొంచెం దాంట్లో పోస్తే ఆటోమేటిక్గా టిష్యూస్ని అవన్నీ కూడా చిన్న చిన్నగా లిక్విడ్ రూపంలోకి మార్చేస్తుంది అనమాట ఇది. సో ఇలా అన్నాక ఆ లిక్విడ్ పోసాక దాన్ని జస్ట్ ఇలా అనాలి, అంతే, మొత్తం క్లీన్ అయిపోద్ది అనమాట. రిమూవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉందన్నమాట ఫుల్ అయిపోయిందా ఉందా అని తెలుసుకోవడానికి. ఇది యా ఈజీ టు క్యారీ కూడా, యాక్చువల్గా పైన పెట్టచ్చు. వీటిలోనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట. మొబైల్ వీసీ కంఫర్ట్ అంటారు దీన్ని. ఇవన్నీ ఏమో టాయిలెట్స్లోకి వేసుకోవడానికి. టేక్ ద గ్రీన్ రోడ్ అని ఉంది కదా. సో తర్వాత వాళ్ళు నీట్గా ఫుల్ అయిపోయిన తర్వాత కింద తీసి వాళ్ళు క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో వాటిలోనే డిఫరెంట్ మోడల్స్, ఈ మోడల్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ బేసిక్ మోడల్ ఇదనమాట. ఇది వచ్చేసి 50 euros ఉంది. ఆల్మోస్ట్ 4000 రూపీస్ అనమాట, ఇండియన్ రూపీస్. బెస్ట్ ఇదైతే చిన్న కార్స్కి కానీ, ఐ మీన్ చిన్న కార్స్ అంటే కొంచెం పెద్ద కార్స్కి కానీ క్యాంపింగ్ కానీ ఇది ఓకే. ఇంకా పెద్ద క్యాంపింగ్ వ్యాన్ ఉంటే ఇవి ఇంకా వాళ్ళ స్పెసిఫికేషన్స్ బట్టి అనమాట. ఇప్పుడు వచ్చేసాము మినీ ఫ్రిడ్జ్ సెక్షన్కి అనమాట. ఫ్రీజర్స్ ఈజీగా పెట్టేసుకోవచ్చు, కాంపాక్ట్గా ఉన్నాయి. ఇదంటే కొంచెం పెద్దగా ఉంది. ఒకసారి చూపించు. ఒక్కసారి మనం దీన్ని రీఛార్జ్ చేస్తే బ్యాటరీ 36 hours ఉంటుంది అనమాట. సో ఇది మినీ ఫ్రీజర్ అనమాట. దీన్ని ఒక్కసారి మనము బ్యాటరీ రీఛార్జ్ చేస్తే, సో ఆపరేషన్ ప్రాసెస్ అంతా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈజీగా ఇలా పట్టుకొని హ్యాండీగా క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. బాటిల్స్, డ్రింక్స్, ఇంకా ఫుడ్ ఐటమ్స్, ఫ్రీజర్ కూడా ఉంది ఇక్కడ. బియర్స్, సమ్మర్లో బియర్స్ అవి లేకపోతే ఇంకా అంతే, వాటర్లా తాగుతారు బియర్స్ని. సో దీన్ని ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఈజీగా 36 hours వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీలో ఈ బ్యాటరీ లిథియం బ్యాటరీ అనమాట. చాలా వెయిట్ ఉంది అసలు. సో ఫోన్ పెట్టుకోవడానికి USB పోర్టల్ ఉంది. ఫ్రిడ్జ్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంకేదన్నా ఎమర్జెన్సీలో కార్కి సంబంధించి ఏమన్నా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ పెద్ద ఫ్రిడ్జ్ ఇది పెద్దగా ఉంది. యాక్చువల్గా వ్యాన్స్లో ఇంత పెద్దది కూడా అవసరం లేదు. సో అది వచ్చేసి ఆల్మోస్ట్ 1 lakh రూపీస్, ఇండియన్ రూపీస్లో. ఇక్కడైతే 1300 euros ఉంది. నాకైతే ఇవి నచ్చినాయి. చిన్నది ఇది చూడండి, చిన్న కార్స్లోకి వాటిలోకి ఇదైతే చాలా. ఒకసారి కార్స్లో చిన్న అంటే మామూలుగా మన నార్మల్ కార్స్లో వాటిలోకి అయితే ఇది సరిపోద్ది. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఇలా పట్టుకొని వీల్స్ ఉంటే క్యారీ చేసుకొని వెళ్ళడం. అంటే పద్దాగా బయటికేం తీసుకెళ్ళరు కదా, కార్లో వదిలేస్తారు కదా. సో ఈ మోడల్ నాకు నచ్చింది, చూపించు ఒకసారి. సో ఇక్కడ బాటిల్స్, ఫుడ్ ఐటమ్స్, వీళ్ళు ఎక్కువ ఫ్రీజ్ చేసుకునే ఐటమ్స్ని అలా తీసుకుని ఇలా కుక్ చేసుకుని వండేసుకుంటారు కదా. సో దానికోసం అనమాట. క్యాంపింగ్ వ్యాన్స్ పట్టుకొని వీళ్ళు దేశాలు తిరుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం బయట లోకల్ని ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వాళ్ళకి ఇంటర్నెట్, సిగ్నల్స్, శాటిలైట్ ఇవి కూడా వస్తాయి అనమాట. ఈ కిట్ సెట్ చేసుకుంటే చూసారు కదా, యాంటీనా, డిష్ అన్నీ వస్తాయి అన్నమాట. శాటిలైట్ కనెక్షన్ కూడా పెట్టుకోవచ్చు క్యాంపింగ్ వ్యాన్లో కూడా. సో ఇది చూసారా, ఇదేంటంటే క్యాంపింగ్ వ్యాన్ ఉంటుంది కదా, అది ఆపుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ చైర్స్ వేసుకొని కూర్చోవాలి నీడకి అనుకుంటే ఇవన్నీ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఫోటోలో చూస్తే కనిపిస్తుంది దగ్గరగా. సో క్యాంపింగ్ వ్యాన్ ఆపుకున్నప్పుడు ఇట్లా వాళ్ళకి
షెడ్ లాగా వస్తుంది అనమాట. కార్కి ఇలా అటాచ్ చేసేసుకుంటే సో అలా డిన్నర్ చేయడానికి లంచ్ చేయడానికి కూర్చుంటారు అనమాట. ఏంటో ఇలా ఇది కదా నిజంగా లైఫ్ అంటే. వెళ్దాం మనం కూడా వెళ్దాం వెరీ సూన్. అది కూడా ట్రై చేసి మీకు చూపిస్తాను. ఈ సెక్షన్ అంతా ఏంటంటే గ్యాస్ బూఫర్ అంటే ఏంటంటే మొత్తం కుకింగ్కి సంబంధించినవి అనమాట. కార్లో కార్ అదే వ్యాన్ బయట ఎక్కడైనా ప్లేస్లో ఆపుకొని కుక్ చేసుకోవడానికి. ఇంత మినీ సిలిండర్ ఒకసారి చూడండి. చాలా తక్కువే ఇది, 42 యూరోస్ ఉంది అంతే. చాలా నీట్గా ఉంది. జస్ట్ మనకి ఒక చిన్న గ్యాస్ సిలిండర్ ఉంటే దీని మీద కుక్ చేసేసుకోవచ్చు అనమాట. ఎంత హ్యాండీగా ఉన్నాయో కదా అసలు. యూజువల్గా క్యాంపింగ్ వ్యాన్స్ కొన్నప్పుడు మీరు వ్యాన్ కొంటే అందులో ఫిక్స్ అయ్యి వస్తాయి. కానీ మనకు చీప్గా రావాలంటే వీళ్ళు సెపరేట్ కార్ కొనుక్కొని లోపలంతా సెట్ చేసుకోవడానికి అనమాట ఇవన్నీ. ఒకవేళ ఏదైనా పాడైపోయినా ఈవెన్ పెద్ద కార్స్ ఉంటాయి కదా, నార్మల్ కార్స్ పెద్దవి, దాన్ని కూడా వీళ్ళు క్యాంపింగ్ కార్లో సెట్ చేసుకుంటారు బ్యాక్ సీట్లు తీసేసి. బట్ నాకు పెద్ద కార్ ఉంటే బాగుండేది. మా కార్ని కూడా అలా చేస్తే ఏదో రోజు నేను. నెక్స్ట్ ఇవే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టవ్స్ అనమాట. నాయనో క్యాంపింగ్ వ్యాన్లోకి ఓవెన్, క్యాంపింగ్ వ్యాన్లోకి మైక్రోవేవ్. ఇదిగో చూసారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనమాట. టెంట్ వేసుకుంటారు క్యారవాన్కి. అన్ని ఫోల్డబుల్ ఐటమ్సే ఉంటాయి అన్నమాట. ఇవి కూడా ఫోల్డబుల్ టేబుల్స్. ఈ చిన్న టేబుల్ బాగుంది కదా, దీని కాస్ట్ వచ్చేసి 89 యూరోస్ అంటే 90 యూరోస్ ఉంది. హోల్డ్ చేసుకొని చక్కగా కార్లో పెట్టేసుకుంటే చైర్స్ వేసుకొని కూర్చోవచ్చు అనమాట. సో ఏమన్నా అరేంజ్ చేసుకోవడానికి ఇలాగ ఉన్నాయన్నమాట షెల్ఫ్స్. క్లాప్ బాక్సెస్ అంటారు వీటిని. సో ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకా బేసిక్ ఐటమ్స్ అన్నమాట. ఒక 10-15 డేస్ ఒక మనిషి కార్లో బ్రతకాలంటే ఏమేమైతే కావాలో అవన్నీ ఉన్నాయి. ఇంకా కాఫీ కూడా వీళ్ళకి బాగా పిచ్చి కాబట్టి కాఫీ మెషిన్స్. ఇంకా చూడండి, బట్టలు ఆరేసుకోవడానికి అన్నమాట ఇది. ఇదేంటంటే స్లీపింగ్ బ్యాగ్స్ యాక్చువల్గా. సో ఇవేంటంటే స్లీపింగ్ బ్యాగ్స్ అనమాట. ఈవెన్ వింటర్స్లో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎలా ఉంటాయంటే ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి. దీంట్లో మనం పడుకొని మన తల నుంచి ఇలా జిప్ వేసేసుకొని పడుకోవడమే. ఈవెన్ పెద్ద పెద్ద మంచు కొండల్లో కూడా ఇవే యూస్ చేస్తారు. రియల్ హైకర్స్ వాళ్ళు ఉంటారు కదా, స్నోలో వెళ్ళడం, వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. సమ్మర్లో ఇది వేసుకొని పడుకుంటే ఒక్కపోసేస్తుంది. ఇది ఓన్లీ వింటర్స్లో యూజ్ అవుతాయి. సమ్మర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి మీకు కావాలంటే. సో ఇవన్నమాట, జస్ట్ మనం పడుకొని రగ్గులాగా జిప్ వేసేసుకోవడం. ఇవన్నీ ఇంకా అయిపోయిన తర్వాత ఇలాంటి బ్యాగ్లో ప్యాక్ చేసేసుకోవడం అనమాట. సో మన తెలుగు యూట్యూబర్ ఉమా ట్రావెలర్ అన్నారు కూడా ఇలాంటివి వాడతారు. ఒక వీడియోలో కూడా చూపించారు. సో ఇదే అది, ఇట్లాగే ఉంటాయి అన్నమాట అవి బ్యాగ్స్. ఇంక ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బెడ్డింగ్స్, ఎయిర్ బెడ్డింగ్ అని, వాటర్ బెడ్స్ అని, ఇంత బెడ్డింగ్ సెక్షన్ అనమాట. ఇంకా హైకింగ్ బ్యాగ్స్ అన్నమాట. ఇవన్నీ బాగున్నాయి, పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు అన్నీ ఉన్నాయి. ఇదేంటంటే టెంట్స్ అనమాట, చిన్న టెంట్స్. ఇవేమి నైట్లు ఉండిపోవడానికి కుదరదు ఈ టెంట్స్లో, జస్ట్ నీడ కోసం అంతే. అంబ్రెల్లా బీచ్ సైడ్ అక్కడ బాగా ఎండ కొట్టినప్పుడు నీడ కావాలి బాబు అనుకున్నప్పుడు కార్లోంచి టక్కుమని తీసి ఇలా గుచ్చేసి ఇలా పెట్టేసుకోవడం. ఓరి బాబు, ఇండియాలో మనకి ఉండటానికి మనిషికి ఇల్లు లేదురా అంటే ఇక్కడ కుక్కలకి బెడ్ వస్తుందా? బెడ్, కుక్క బెడ్ అంట. అంటే నాకు కూడా ఒక కుక్క బేబీ ఉంది. జోక్స్ అపార్ట్, కార్లో ఆర్ ఇంట్లో కూడా పనికి వస్తుంది ఇది యాక్చువల్గా. దీంట్లో ఎక్కి పడుకుంటాయి అన్నమాట కుక్క బేబీస్. వాటికి ఒక దిండు మెత్తగా ఉండటానికి.
యాక్చువల్గా ఈ క్యారవాన్స్లో కుక్కల్ని కూడా తీసుకెళ్తారు తెలుసా. ఒక్కళ్ళకి పోను ఒక్కటే ఎక్కువ అనుకుంటే 2 కుక్కలు ఉంటాయి. ఇంకా వాళ్ళు పిల్లలు అంటే చిన్న పిల్లలతో చాలా రేర్ వెళ్తారు. మ్యాక్సిమం ఇక్కడ వాళ్ళు ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి 18+ ఇయర్స్ వచ్చేసాక. పెద్దవాళ్ళు వాళ్ళిద్దరు ఆరు వాళ్ళతో పాటు ఒక్కొక్క పిల్ల ఉంటుంది. ఇంకా యంగ్ పీపుల్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటారు అనమాట. గాలి కొట్టుకుంటే మనకి ఇలాంటి బోట్ రెడీ అయిపోద్ది అనమాట. చూసారా 2 పర్సన్స్కి గాలి కొట్టడానికి పంపులు కూడా ఉంటాయి. సో అది గాలి కొట్టే పంప్ అనమాట. ఇది ఎంత అంటే ఒకటి వచ్చేసి అది ఇద్దరు పర్సన్స్ కూర్చొనేది వచ్చేసి 69 అంటే 70 యూరోస్. ముగ్గురు అయితే 100 యూరోస్. ఇంకా పెద్దదైతే 129 అనమాట. సో చలో ఇదంతా చూసాక ఎక్కడో చిన్న ఆశ కలుగుతుంది కదా అందరికీ. మనం కూడా క్యారవాన్స్లో ఎన్ని కొనుక్కొని అలా ట్రిప్కి మనకి ఇష్టమైన వాళ్ళతో వెళ్ళాలని మీ అందరికీ అనిపించి ఉంటుంది కదా. ఇంకెందుకు మాస్క్ ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. నాకు కూడా ఉందన్నమాట. సో మీ అందరి కోరిక నెరవేరాలని చెప్పి ఫింగర్స్ క్రాస్డ్. సో యా, మన డ్రీమ్స్ని ఒక్కొక్కటిగా అచీవ్ చేసుకుంటూ ఉంటేనే ఆ లైఫ్కి అర్థం అనిపిస్తుంది నాకైతే. మనకు కావాల్సినంత మనం దాచుకొని లైఫ్ని కూడా మనకు నచ్చిన పనులు చేస్తూ ఎంజాయ్ చేయాలి అనేది నా కాన్సెప్ట్. సో మీ అందరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసి ఉంటారు అనుకున్నాను. డెఫినెట్గా ఎవరన్నా యూరోప్లో ఉన్నా, అబ్రాడ్లో ఉన్నా, ఆర్ ఇండియాలో కూడా చాలా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇండియాలో కూడా నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ. సో అందరూ ఇలాంటి ఎక్స్పీరియన్స్ని కూడా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బాయ్. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఏం నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి.